నమస్తే మచ్చస్, జై శ్రీరామ్. ముందుగా నాకు ఒక క్వశ్చన్ ఉంది మచ్చస్. ఒక హిందూ మీ యొక్క ఇండియన్ సిటిజన్షిప్ తీసేస్తే మీరు ఏ కంట్రీకి వెళ్ళగలుగుతారు? ఓకే, అసైలం సీకర్ కింద కానీ ఎక్కడికైనా కానీ ఏ కంట్రీకి వెళ్ళగలుగుతారు? ప్లీజ్ మెన్షన్ ద కామెంట్ సెక్షన్. అదే ఒక ముస్లిం అయితే కనుక అతనికి 20 కంట్రీస్ డైరెక్ట్ గా అసైలం సీకింగ్ ఇస్తుంది అనమాట. ఓకే, ఆల్ ముస్లిం కంట్రీస్ ఏవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అవన్నీ కంట్రీస్ ఇస్తాయి అనమాట. సో అలా హిందువులకి రిలేటెడ్ గా ఏమైనా ఉందా అంటే కన్వర్షన్ కాకుండా, క్రిస్టియన్ కింద కన్వర్ట్ కాకుండా, ఆర్ స్పెసిఫిక్ జూయిష్ కింద కన్వర్ట్ కాకుండా, ముస్లిం ఇస్లాం కింద కన్వర్ట్ కాకుండా ఎవరైనా ఏ కంట్రీ అయినా ఉందా? హైదరాబాద్ లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క జోరు తెగ కొనసాగుతుంది అనమాట. సో మెయిన్లీ హైదరాబాద్ లో అంటే ఓల్డ్ సిటీ ఏరియాలో బాగా ఫేమస్ అవుతున్న పేరు మాధవీలత. जब से आई माधवी लता असद भाई लापता. హూ ఇస్ దిస్ మాధవీలత గారు? ఓల్డ్ సిటీ అంటే మొత్తం ముస్లిం ఏరియా కదా, ఇన్ ద సెన్స్ ఎంఐఎం పార్టీ వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఎటువంటి ప్రాబ్లం లేదు. లాస్ట్ 40 సంవత్సరాలుగా పాలిస్తున్న ఎంఐఎం యొక్క కంచుకోట ఓల్డ్ సిటీ. అసలు హూ ఇస్ దిస్ మాధవీలత? అమిత్ షా గారే మాధవీలతని పొగుడుతున్నారు స్టేజ్ పైన. माधवी आ गया हो, माधवी के लिए सब लोग ताली बजाओ भाई. అండ్ ప్రతి ఎలక్షన్స్ లో బీజేపీ గానీ రూలింగ్ పార్టీ నుంచి గానీ చాలా మంది ఎంపీల కింద టికెట్లు వస్తాయి. అండ్ అందులో చాలా తక్కువ మందికి మీడియా అటెన్షన్ కూడా వస్తుంది. అట్లాంటిది మాధవీలత గారి యొక్క షోని డైరెక్ట్ గా పిఎం అంటే మన మోడీ గారే ప్రమోట్ చేసేంత, ట్విట్టర్ లో ప్రమోట్ చేసేంతగా ఎదిగారు అంటే ఏ లెవెల్లో ఈమెకు అటెన్షన్ గ్రాబ్ అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మాధవీలత గారు ఆమె యొక్క ఎన్జిఓల ద్వారా హెల్ప్ చేయడమే కాకుండా కొన్ని కొత్త విషయాలు కూడా బయట పెట్టారనమాట. దట్ ఇండియన్ అమ్మాయిల్ని దుబాయ్ తీసుకెళ్లి అమ్మేస్తున్నారు. అండ్ దేర్ ఆర్ సమ్ గర్ల్స్ ఓకే బిలో ఏజ్ ఆఫ్ 16 వాళ్ళకి 15-16 సార్లు పెళ్లి కూడా అయిందని చెప్పేసి, అండ్ ఒక మైనర్ అమ్మాయికి 70 సంవత్సరాలు ఆ ముసలోడికి ఇచ్చి పెళ్లి చేయడం, ఇట్లాంటి విషయాలన్నీ తీసుకొచ్చి మస్తు ఫైర్ లేపారనమాట మాధవీలత గారు. सबके 15 दिन की पहले की बात है. एक लड़की मिडिल ईस्ट से अपने मम्मा को, अपने वालिदा को फोन करी थी हैदराबाद को, मम्मा आप अभी दावत दे दीजिए, वहां पर अगर पैसे है तो आपकी बेटी को 18 बार शादी हुई है. ये सच्चाई है साहब. 16 साल की लड़की को एक 70 साल की इंसान से शादी होता है अरब से. అండ్ టికెట్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి ఆమె ఒకటే పట్టుకుంది అనమాట. 6 లక్షల పైచిలకు ఫేక్ ఓట్లు ఉన్నాయి ఓల్డ్ సిటీలో అరౌండ్ 22 lakh ఓట్స్ ఉన్నాయి అనమాట. ఓకే, అందులో 6 lakh ఓట్స్ మొత్తం ఫేక్ ఓట్స్ ఉన్నాయని చెప్పేసి బాగా రేస్ చేసింది అనమాట. In a major development just ahead of Lok Sabha elections in the state of Telangana, the Election Commission has found 5.41 lakh voters in the Hyderabad constituency and have now deleted them. 10 सालों से चले गए 5 लाख. अच्छा, असेंबली इलेक्शंस के वक्त कहाँ चले गए 5 लाख चिल्लर वोटा? ఈ విషయాన్ని ఫస్ట్ రేస్ చేసింది ఫిరోజ్ ఖాన్ గారు అనమాట. ఫిరోజ్ ఖాన్ గారు నుంచి మన మేడం గారు తీసుకోవడం అంటే ఈమె కూడా బాగా రేస్ చేశారు. ఎలక్షన్ కమిషన్ దిగింది, చెక్ చేసింది, 5,40,000 ఓట్లని ఫేక్ ఓట్లు అని చెప్పేసి రిమూవ్ చేయించింది అనమాట. సో 10 సంవత్సరాల యొక్క మోడీ పరిపాలన. నౌ ఓకే, జస్ట్ ఇమాజిన్ 40 ఇయర్స్ ఒక పార్టీ కింద ఉంది అనమాట కొన్ని ఏరియాస్. ఓకే, సో ఏ లెవెల్లో డెవలప్ అవ్వాలి? సూపర్ డెవలప్ అవుతుంది, అట్లీస్ట్ డెవలప్ అవుతుంది అని అనుకుంటాం కదా. చూడండి ఈ క్లిప్ చూడండి ఏ లెవెల్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఒక మెట్రో కూడా రాలేదన్నమాట. నౌ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏంటిదంటే, తులసి చందు అనే యూట్యూబర్ ఆమె కొన్ని అలిగేషన్స్ చేశారనమాట. ఏంటిదంటే కొన్ని క్వశ్చన్స్ చేశారు. ఆమె రీసెంట్ గా 6 days ఒక వీడియో చేశారు, దాని రిలేటెడ్ గా క్వశ్చన్స్ చేశారు. ఏంటిదంటే విరించి హాస్పిటల్స్ ఏమో డబ్బులు దొబ్బే హాస్పిటల్, అండ్ ఓవైసీ హాస్పిటల్ ఏమో ఫ్రీగా డొనేట్ చేసే, ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ లో మీరు ఎవరికి సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు క్వశ్చన్ చేశారు అనమాట. సో బిఫోర్ ఆన్సరింగ్ దట్ నేను ఒక క్లిప్ చూపించబోతున్నాను. ఓకే, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది అసలుకి మొత్తం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సో చూశారు కదా, ఈమె పుట్టిన పిల్లోడిని అక్కడే వదిలేసి వచ్చేసింది బికాస్ ఆఫ్ షీఈస్ అనేబుల్ టు పే ద బిల్స్. ఓకే, సో అక్కడ కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయి. ఓకే, అసదుద్దీన్ ఓవైసీ హాస్పిటల్లో కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి, అట్లనేం లేదు. ఓకే, విరించి హాస్పిటల్కి కూడా రేట్లు ఎక్కువే. విరించి హాస్పిటల్ ఇస్ ప్రీమియం హాస్పిటల్. ఓకే, ఒక మాల్కి వెళ్ళామంటే మాల్ ప్రకారంగా టికెట్స్ ఉంటాయి. అండ్ ఒక విరించి ఇప్పుడు ఇట్లాంటి హాస్పిటల్కి వెళ్తే ఇట్లాంటి రేట్సే ఉంటాయి అనమాట.
సో అండ్ దానికి తోడు వీళ్ళు రేట్స్ బాగా ఎక్కువైనాయి, కామన్ పీపుల్ దగ్గర కూడా బాగా ఎక్కువ చేశారని చెప్పేసి కోవిడ్ టైంలో వీళ్ళ యొక్క మీరు కోవిడ్ ట్రీట్మెంట్ చేయకూడదు అని చెప్పేసి ఆ యొక్క కోవిడ్ ట్రీట్మెంట్ యొక్క పార్ట్ని మాత్రమే క్యాన్సిల్ చేశారు ఇది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, సో కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెనాట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే షీ ఈజ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్, షీ ఈజ్ ఎ చైర్ పర్సన్, షీ ఈజ్ ఎ ప్రైవేట్ ఇండివిజువల్. ప్రాఫిట్స్ కోసమే హాస్పిటల్లోకి వచ్చేది, ప్రాఫిట్స్ కోసమే బిజినెస్ చేస్తారు. హాస్పిటల్ బిజినెస్ ప్రాఫిట్స్ కోసం అంటే ఎవరైనా కానీ ప్రాఫిట్స్ కోసమే చేస్తారు. సో అసదుద్దీన్ ఓవైసీ కూడా మరి హీ ఈజ్ అన్ ఎంపీ రైట్, ఈజ్ అన్ ఎంపీ, ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ రైట్, మరి ఫ్రీగా చేయొచ్చు కదా టోటల్గా, ఎందుకు చేయట్లేదు? ఒక పార్ట్ ఆఫ్ ఇట్ మాత్రమే చేస్తారు, ఒక పార్ట్ ఆఫ్ తర్వాత చేయరు అన్నమాట. సో ఈ పార్ట్ ఆఫ్ కంపారిజన్ పాయింట్లెస్. ఇంకొక పాయింట్ తులసి చందు గారు ఏమన్నారు అంటే తమిళలోనే ఉంది మతం మతం అని అన్నారు. సో ఐ నీడ్ టు కరెక్ట్ యూ. Hinduism is not at all a religion. You need to learn this first. Hinduism is a way of living. Okay, it's not a religion. Okay, ఒక వే ఆఫ్ లివింగ్. ఇట్లా ఇప్పుడు ఏ మతం ఇంటి ముందు ముగ్గేయాలని చెప్పేసి మతం చెప్పదు. ముగ్గుకు ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, ఇంతకుముందు ముగ్గు అనేది బియ్యం నూకలతో వేస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీమలు పురుగులన్నీ బయటకు వెళ్తాయి కాబట్టి ముగ్గులు వేస్తారు. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ రిలీజన్. ఓకే, అది రిలీజన్ దాన్ని ఇంక్లూడ్ చేసేసారు, ఇటువైపుకి ఇంక్లూడ్ చేసేసారు అనమాట. ఎట్లా ఇంక్లూడ్ అయింది? ముస్లిమ్స్ ఈ యొక్క డిఫరెంట్ రిలీజియన్ అప్పుడు పుట్టిన తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మనం ఇట్లా చేయకూడదు అని రిలీజన్ పుట్టిందనమాట. ఆ విధంగా వచ్చింది ముస్లిం, ఇస్లాం ఆర్ సిక్ ఆర్ జైనిజం అట్లా వచ్చిందన్నమాట. సో బేసికల్లీ హిందూయిజం ఈస్ ఎ వే ఆఫ్ లివింగ్, ఇట్స్ ఎ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇట్స్ హౌ యూ లివ్ యువర్ సెల్ఫ్ అనేది. Every religious community persecuted in the world has found refuge in India. Why? Because it's a land of tolerance, and this tolerance is due to one community which is called the Hindus. Now, people see Hindus as a religion, but actually it's a spirituality. If you look at Hinduism, if you look at the deep truth of Hinduism, what props it from behind, it's universal spirituality that accepts everybody. Okay, so మతం కాదు హిందూయిజం, ఇట్స్ నాట్ ఏ మతం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక పార్ట్ ఏం చెప్పారు అంటే మామూలు విషయం కాదు, క్రేజీ. బీజేపీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మనం ఎంఐఎం పార్టీ అని షీ క్లెయిమ్స్ అనమాట. విరుద్ధమైనవిగా మనకి బయటికి కనిపిస్తాయి, బట్ ఒకరు లేకపోతే ఇంకొకరు మనుగడ సాగించలేనంత గాఢంగా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి పనిచేస్తున్న పార్టీలు మన దేశంలో. హెల్ అనుకున్నా నేను, అసలు ఏంది చూసిన అనమాట, వీడియో మొత్తం చూసిన. ఇందుకోసం 23 నిమిషాల వీడియో ఉంది, ఆల్మోస్ట్ అరౌండ్ 23 నిమిషాల వీడియో ఉంది, చూసిన అనమాట. స్టార్టింగ్ లో షీ సెడ్ దట్ ఏంటిదంటే ఎక్కడైతే బీజేపీ కంటెస్ట్ చేస్తుందో అక్కడ ఎంఐఎం వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, ఓట్లు చీలిక చేస్తారు అండ్ సీట్లు గెలుస్తారంట. వాట్ ద హెల్ అనిపించింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ మన తెలంగాణలో పోటీ చేస్తుంది అండ్ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది. అండ్ మరి మన బీఆర్ఎస్తో పాటు బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ఉన్న మన జనసేన పార్టీ కూడా మన ఇక్కడ పార్టీ చేసింది, ఇక్కడ పోటీ చేసింది. సో యూ విల్ సే దట్ మన ఓట్స్ చీలిక కోసం జనసేన వచ్చింది ఇక్కడికి. పాయింట్, వేర్ ఈస్ ద సెన్స్? టోటల్ ఐడియాలజీ ఈస్ ఎ డిఫరెంట్ బిట్వీన్ దీస్ టూ పార్టీస్. ఓకే, మన వాళ్ళు హిందూ రాష్ట్ర హిందుత్వ అనే కాన్సెప్ట్ని పట్టుకొని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వే ఆఫ్ లివింగ్ అనే కాన్సెప్ట్ని పట్టుకొని చేస్తున్నారు. వీళ్ళు అలా కాదు, ఇలా ఉండాలి, షరియాలో తీసుకురావాలి, ఈ విధంగా ఉండాలని చెప్పేసి చేసే బ్యాచ్ అనమాట వీళ్ళు. ఓకే, సో దీస్ టూ పీపుల్ ఆర్ ఐడియాలజీ అనేది ఎప్పుడు సేమ్ కాదు. ఓకే, మీరేమంటారు? ఇదేంది ఒక అపోజిషన్, వీళ్ళ ఫ్రెండ్ని అపోజిషన్ కింద పెట్టుకున్నారు అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అసలు. మరి ఇట్లా అనుకుంటే కనుక ఇప్పుడు ఇఫ్ బీజేపీ ఫ్రెండే బీజేపీ ఎంఐఎం అనేది బీజేపీ ఫ్రెండ్ అని అనుకుందాం. ఓకే, బీజేపీ ఫ్రెండ్ ఎంఐఎం అయితే కనుక మరి ఇప్పుడు ఏమైనా ఎందుకు పెట్టడం? మరి అది ఇప్పుడు పెట్టచ్చు, ఏమైనా ఎందుకు పెట్టడం? మన మాధవీలతను ఎందుకు పెట్టాలి? మరి అదే ఏరియాలో మనోడికి ఇంత కాంపిటీషన్ ఎందుకు పెట్టాలి? అండ్ దానికి తోడు మోడీనే సపరేట్గా ఈమె గురించి ట్వీట్ చేయడం, ఈమెకి Y+ సెక్యూరిటీ చేయడాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి? మరి మోడీ ఈజ్ అ ఫ్రెండ్ రైట్, ఈజ్ అ ఫ్రెండ్ అయినప్పుడు ఇవన్నీ నెగిటివ్ ఎందుకు చేయడం కదా? నువ్వు వేరే చోట గెలుచుకో. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? ఫెరోజ్ ఖాన్ ఉన్నాడా? ఫెరోజ్ ఖాన్కి డైరెక్ట్గా చెప్పారనమాట. ఫెరోజ్ ఖానే డైరెక్ట్గా చెప్పిండు, ఫెరోజ్ ఖాన్ బ్రోనే చెప్పిండు, మా పార్టీ సైలెంట్గా ఉండు, నువ్వేమి పెద్దగా ఏం చేయకు, నువ్వు నార్మల్గానే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసుకో, అంతకు మించి కానీ నువ్వు అసదుద్దీన్ ఓవైసీ మీద గెలవద్దు అని డైరెక్ట్గా చెప్పేసాను. అసలు ఫెరోజ్ ఖానే చెప్పిండు అనమాట. ఈ క్లిప్ చూడండి. అసదుద్దీన్ గెలవాలి హైదరాబాద్, అది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది, రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసినారు. మా పర్సనల్ ఫైట్ అసదుద్దీన్తో ఉంటుంది ఎప్పుడు, కానీ పార్టీ చెప్పింది అసదుద్దీన్ గెలవాలి.
మా ఫైట్ కంటిన్యూ చేస్తాం, అతనికి గెలిపిస్తాం. పార్టీ ఏం చెప్పింది అంటే ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్కి నువ్వు కొట్లాడు, మేము మీతో ఉంటాం 100%. కానీ ఇప్పుడు ఎంఐఎంకి దోస్తీ అయిపోయింది, అసదుద్దీన్కి గెలిపి. నౌ వీళ్ళని పట్టుకొని వీళ్ళు ఎంఐఎం ఫ్రెండ్స్ అనకుండా హౌ క్యాన్ యూ టెల్ దట్ బీజేపీ అండ్ ఎంఐఎం ఆర్ ఫ్రెండ్స్ అని? దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. 350K సబ్స్క్రైబర్స్, పాయింట్లెస్. నా ఇంకొక పార్టీ ఏం చెప్పారంటే లాస్ట్ లో షీ డిడ్ ఏ మోనోలాగ్ అనమాట. వెయిట్ ఐ టెల్ యూ. 23 minutes 8 seconds దగ్గర షీ సెడ్ మంచి స్టేట్మెంట్లు పాస్ చేశాను అనమాట. ఈ రెండు పార్టీల వల్ల, ఏఐఎంఐఎం వల్ల కాంగ్రెస్ వల్ల ధరలు తగ్గవు, పేదరికం తగ్గదు, నిరుద్యోగం తగ్గదు, అండ్ విద్వేషం మాత్రమే పెరుగుతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టారనమాట. ఎంఐఎం పార్టీ వల్ల ఏం ఉపయోగమో నాకైతే తెలియదు కానీ, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్స్ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎస్, అట్లీస్ట్ ఒక 0.0001% అయినా పీపుల్ బాగుపడి ఉంటారు ఇది మన ఓవైసీ హాస్పిటల్స్ వల్ల. గుడ్, ఓకే. సో ఆ పార్టీ వల్ల ఇది లాభం అనుకోవచ్చు. నో, బీజేపీ వల్ల ధరలు తగ్గవు, బీజేపీ వల్ల ఏం ఉపయోగం లేదా? ఓకే, నౌ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ బీజేపీ. వాట్ డిడ్ ద బీజేపీ డిడ్ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసింది, 2014 నుంచి 2023 వరకు, నా 2024 ఈ టైంలో బీజేపీ ఏం చేసిందో తెలుసా? 2000 ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆ టైంలో ఇన్ఫ్లేషన్ 8.2% ఉంది, ఇప్పుడు 4% ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది తెలుసా? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని ఆ టైంలో $3,800, ఈ టైంలో $6,000. ఓకే, ఎక్స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ మేడ్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ తెలుసా మీకు? మేడ్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అని బీజేపీ స్టార్ట్ చేసింది తెలుసా? దానివల్ల లాభం ఏం తెలుసా? ఇంతకుముందు ఎంత ఎక్స్పోర్ట్స్ తెలుసా? 2004 to 2014 $7.6 billion. నౌ 2014 నుంచి 2024 వరకు $22 billion, అంటే 3 times ఇంక్రీజ్ చేశారు. అండ్ 2004 నుంచి 2014 వరకు మర్చిపోయారా మీరు నాకంటే పెద్దోళ్ళకే కనిపిస్తున్నారు. సో అండ్ ఎవ్రీవన్, సో మీకు ఒక స్టాట్స్ అవుతుంది, లెట్ మీ రీడ్ ఇట్. 2004 నుంచి 2014 వరకు పిఎం ఆ టైంలో మన్మోహన్ సింగ్, ఓకే, మన గాంధీ ఫ్యామిలీ అపాయింట్ చేసింది అనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ రిమైన్ ఎట్ ద సెంటర్ ఫర్ 10 years. ఓకే, ఆ టైంలో 15th August 2004 ఏంటిది బాంబ్ బ్లాస్ట్ ఇన్ దిమ్జీ స్కూల్, 18 మంది పిల్లలు చచ్చిపోయారు అనమాట, 40 మంది ఇంజూర్ అయ్యారు. 5th July 2005 టెర్రరిస్ట్ అటాక్ ఇన్ రామ్ జన్మభూమి, మన రామ్ జన్మభూమి దగ్గర టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, 6 చనిపోయారు. నౌ 20th July, సేమ్ 5th July 20th July 2005లో ఆర్డీఎక్స్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ శ్రీదేవి ఎక్స్ప్రెస్ ట్రైన్, 13 మంది చచ్చిపోయారు, 50 మంది ఇంజర్డ్. సివిలియన్స్, నాట్ ఆర్మీ సోల్జర్స్, పక్కా సివిలియన్స్ మన ఇంట్లోకి వచ్చి బాంబులు పెట్టారు. ఓకే, 2009 to 2005లో, ఓకే, 2 days బిఫోర్ ఫెస్టివల్ ఆఫ్ దివాలి సీరియల్ బ్లాస్ట్ ఇన్ క్రౌడెడ్ ఏరియా ఇన్ ఢిల్లీ, బస్సులో జరిగింది, సరోజ్ నగర్ జరిగింది, 70 people were blown, 70 మంది చచ్చిపోయారు అండ్ 250 were injured. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన తాజ్ హోటల్ ఎక్కడ జరిగింది? ఆ టైంలోనన్నా జరిగింది. ఇవన్నీ టెర్రరిస్ట్ అటాక్ లో. దీని వల్ల ఎవరు రూలింగ్ అమ్మా? ఎవరు రూలింగ్ ఈ టైంలో? ద పార్టీ విచ్ యు ఆర్ సపోర్టింగ్ ఆ టైంలో. ఓకే, ఎస్, బీజేపీ టైంలో కూడా అటాక్స్ జరిగినాయి, బట్ సివిలియన్స్ మీద ఎప్పుడు అటాక్ జరగలేదు. ఆల్ ద అటాక్స్ వేర్ డన్ పిరికోళ్ళ లెక్క, వెనకాల నుంచి వచ్చి బాంబులు వేసి ఆర్మీ సోల్జర్స్ క్యాంపుల మీద బాంబు బ్లాస్టులు జరిగినాయి. కానీ ఎప్పుడైనా కానీ ఆ బార్డర్ దాటి బయటకు వచ్చింది లేదు, లోపలికి వచ్చింది లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మోడీ. అందుకే బీజేపీ ఉండాలి, అందుకే బీజేపీ కావాలి. ఇటువంటి బీజేపీ అపాయింట్ చేసిన లేడీ మాధవీలత గారు, అండ్ షీఈస్ క్యారింగ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఆర్ ట్రెడిషనల్ కల్చర్. ఆ శారీ గానీ, అదేంటి ఆ రుద్రాక్ష మాలలు గానీ, ద వే షీ టాక్స్, హిందీ, ఇంగ్లీష్, మన తెలుగు. నమస్తే గస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అనర్గళంగా మాట్లాడుతుంది అనమాట, క్రేజీగా మాట్లాడుతుంది, సూపర్ మాట్లాడుతుంది. అండ్ ద వే షీ కౌంటర్స్ ఎవ్రీథింగ్ సూపర్ అసలు. Whether Madhavilata can win this elections or not, I would say yes, very very much. సో ఇటువంటి లేడీ హూ ఇస్ పొలిటిక్స్ లోకి రాకముందు నుంచే షీ ఈస్ హెల్పింగ్ పీపుల్. ఆమెకి ట్రస్ట్ ఉంది, ఆమెకు ఎన్జిఓ ఉంది, షీ ఈస్ హెల్పింగ్ పీపుల్ అనమాట. ఓడిపోయినా పెద్ద ఫరకేం పడదు. బట్ ఇటువంటి హెల్ప్ చేసే పీపుల్ కి వీ నీడ్ టు గివ్ ఏ ఛాన్స్. ఓకే, నేనైతే కాదు, ఓకే, నాదైతే ఆ ఏరియా కాదు కాబట్టి చెప్తున్నా. బట్ ఎస్, ఇటువంటి హెల్ప్ చేసే పీపుల్ కి ఒక ఛాన్స్ ఇస్తే ఏమైంది? 5 years, రైట్, 5 years, లాస్ట్ 40 సంవత్సరాల నుంచి ఎంఐఎంకేగా ఇస్తుంది. డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? మెట్రోలు ఏమైనా వచ్చినాయా? ఈ 7 areas, ఏది మన ఓల్డ్ సిటీ యొక్క 7 areas ఏంటి? పేట్, మలక్పేట్, కర్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రయాన్ గుట్ట, యాకుత్పుర, బహదూర్పుర.
ఈ 7 ఏరియాస్ కి మెట్రో ఉందా అండి? నాకు చెప్పండి. ఈ 7 ఏరియాస్ కి మెట్రో ఉందా? దగ్గరలో ఏరియాస్ కి మెట్రో అని చెప్పకండి. ఓకే, ఇప్పుడు ఎల్బీ నగర్ కి మెట్రో ఉందిరా బై, యాకత్పురాకి, చార్మినార్ కి మెట్రో ఉందా? ఏమనంటే కనుక ఇట్స్ క్రౌడెడ్ ఏరియా, వీ కెనాట్ గివ్ మెట్రో. ఆ క్రౌడెడ్ ఏరియాలో నువ్వు ల్యాండ్ క్లియర్ చేసి కొత్త హాస్పిటల్ అయితే కట్టుకుంటావు, మెట్రో మాత్రం రాదు. రైట్? మెట్రో ప్లానింగ్ ఫేజ్ లో ఉంది, డెవలప్మెంట్ ఫేజ్ లో ఉంది అంటే మరి లాస్ట్ 10 years ఏం చేస్తున్నారు మీరు? వాట్ ఆర్ యూ గైస్ డూయింగ్? యూ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్, రైట్ కదా? సో గివ్ ఏ ఛాన్స్ టు మన మాధవీలత గారు అండ్ లెట్స్ సీ వాట్ చేంజెస్ షీ బ్రింగ్స్. ఓకే, సో యా, అండ్ ప్లీజ్ ఎవరైతే కనుక తులసి చందు గారు ఉన్నారో ప్లీజ్ డూ సమ్ రీసెర్చ్ ఆన్ వాట్ యు ఆర్ మేకింగ్. అండ్ ప్లీజ్ మొత్తం స్క్రాప్ ఉన్నారబ్బా, డబ్బులకు అమ్ముడు పోయి మొత్తం వీడియోలు చేసి. అమ్మా అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, బొట్టు పెట్టుకుంటున్నారు, ఎంత చేస్తున్నారు, యు ఆర్ ఫీలింగ్ యాస్ అన్ హిందూ. నువ్వు రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చిన తర్వాత యు నో వాట్ విల్ హ్యాపెన్. సీ దిస్ క్లిప్. तोड़ूंगा एक दिन, मैं ही तोड़ूंगा उसे, मैं ही तोड़ूंगा। तोड़ोगे तुम? मंदिर को। किस मंदिर को? राम मंदिर को हम ही तोड़ेंगे सब। सही बताओ। हमारा सरकार चेंज होती है, हमारा राज होगा। इस बार जो आएगी सरकार आए, कांग्रेस आए, हमारी दिल की यही है। दिल में तो और कुछ भी है, दिल में और कुछ भी है, बहुत कुछ है। बवाल मचाना है। बवाल मचाना? हाँ, बवाल कैसे मचाना? बवाल जैसे मचाएंगे, जैसे सरकार आएगी ना, बवाल ही मचाएंगे। कांग्रेस की भाई। कि देखिए बस एक कदम और बढ़ाइए और पूरे भगवा का सफाया जो है यहाँ से हिंदुस्तान से हो जाएगा। सिर्फ ऐसा लग रहा है कि एक कंधे पर दुपट्टा होता है, उतना ही सा बचा है, बस उतना ही बचा है, ये भी साफ हो गया। अफगानिस्तान में 1992 में 2 लाख सिख और हिंदू थे, आज कितने बचे हैं? 380। कहाँ गए? क्या किया गया है उनके साथ? इनका धर्म परिवर्तन कराया गया, इनका गला रेता गया, इनकी बहु बेटियों के साथ बलात्कार किया गया और 5-5 साल की बच्चियों का भी नाड़ा खोला गया। ఓకే, పిల్లలు ఈ లెవెల్లో మెంటాలిటీ ఉంది. దిస్ విల్ హ్యాపెన్. రేపు పొద్దున షరియాలో వస్తే గనక మన ఇండియాలో వేర్ విల్ యూ గో? టెల్ మీ, వేర్ విల్ యూ గో? మన సౌత్ ఇండియా మన దగ్గర ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే హూ ఆర్ యూ టు టెల్ దట్? ఫ్యూచర్ అన్సర్టైనిటీ ఉన్న పార్టీకి నువ్వు ఓటేస్తావా? సర్టెన్ ఉన్న పార్టీకి ఓటేస్తావా నువ్వు? వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. వీడియోలో ముస్లిం హేట్రెడ్ లెక్క అనిపించింది. సో అందుకే ఎవరైతే మా ఫ్రెండ్స్ కానీ ముస్లిమ్స్ ఎవరైతే కనుక హూ డజంట్ హిందూస్ని వాళ్ళు ఎనిమీస్ లెక్క ట్రీట్ చేయరో వాళ్ళ గురించి మాత్రం ఈ వీడియో కాదు. ఓకే, మంచి పీపుల్ వాళ్ళ గురించి అయితే కాదు. హూ హ్యావ్ హేట్రెడ్ అగైన్స్ట్ హిందూస్ వాళ్ళ గురించే మాట్లాడింది లాస్ట్లో.